ఈ యొక్క భూమి మాకు మా తాతలు మా నాన్న నాకు వారసత్వంగా వచ్చిన భూమి. ఇది 1163/A కాంచి స్టార్ట్ అయ్యి 5 ఎకరాల 18 గుంటలు ఒకటే బిట్టు ఉంటుంది. దీన్ని ఈరోజు మరి నిన్న నేను లేని సమయంలో ఎంఆర్ఓ తహసీల్దార్ గారు విక్రమ్ కుమార్ గారు, ఐనవోలు మండల ఎంఆర్ఓ గారు వచ్చి మరి మీది ప్రభుత్వానికి మీ నాన్న 2004లో రిజిస్ట్రేషన్ చేసిండు కాబట్టి మేము అద్దులు నాటి ఈ పంట ఎందుకు తీసి ఇలా పంట జామాయిల్ మొక్క మొత్తం పంటలు మొత్తము ఇప్పుడు నవ్వుది రికార్డు వరకు కూడా మేమే ఇది పంట సేద్యం చేస్తున్నాము. ఇప్పుడు వచ్చి మేము లేని సమయంలో చూసి మా అమ్మ నేను లేని సమయంలో చూసి ఈ పంట అంతా పీకేసి వాళ్ళ సిబ్బందితోటి ఈ రాళ్ళు మొత్తం ఇవి కనీళ్ళు నాటించడం జరిగింది. మరి దేనివల్ల ఆయన 2004 ఇప్పటి వరకు మా నాన్న ఫిబ్రవరి 2023 నాడు ఎక్స్పైర్ కావడం జరిగింది. అప్పటి వరకు ఆఫ్ ద రికార్డులో మేమే ఉన్నాము. మా నాన్న డెత్ సర్టిఫికేట్ పెట్టి మరి మనిషింత మా అమ్మకింత మా చెల్లెకింత చేయడం జరిగింది. దాన్ని గత 4-5 నెలల కాంచి ఓల్డ్లో పెట్టి మా భూమి అంటే మేము కోర్టుకు పోవడం జరిగింది. కోర్టుకు పోయిన తర్వాత ఇంజెక్షన్ ఆర్డర్ కూడా రావడం జరిగింది. మరి వాళ్ళు ఏదన్నా ఉంటే కోర్టు ద్వారా చట్ట రూపకంగా పోవాలి కానీ చట్టాన్ని ఒక గవర్నమెంట్ అధికారులే చట్టాన్ని అతిక్రమించి మరి ప్రజలకు ఇట్లా ఒక పార్టీకి తొత్తుగా వ్యవహరించుకుంటా వాళ్ళకు ఒక అధికారి ఒక కార్యకర్త లెక్క మారిపోయి ఇలా ఈ భూమిని ఆక్రమించుకొని ఈ బోర్డులు ఇవి పెట్టడం జరిగింది. ఇది సమంజసం కాదు. ఇది మా భూమి. మా అమ్మను కూడా అడిగినా మేము ఎప్పుడూ అమ్మలేదన్నారు. మరి ఏది ఉన్నా వాళ్ళు చట్టరీత్యా మరి అదే కోర్టు ద్వారా చేసుకోవడం మంచిది. మరి మీరే చట్టంలో ఉండి చట్టాన్ని గౌరవించే వ్యక్తులే చట్టాన్ని అతిక్రమిస్తే ప్రజలకు మీరు ఏం సందేశం ఇస్తారు? ఇది ఏమాత్రము సమంజసం కాదు. దయచేసి మీరు ఇట్లాంటివి చేయడం వల్ల ఈరోజు మా కుటుంబం చాలా మానసిక వేదన, మానసిక క్షోభకు గురవుతుంది. రేపు మా కుటుంబానికి ఏది జరిగినా మీరే బాధ్యత వహించవలసి ఉంటుంది. ఇలాంటి చర్యలు, ఇలాంటి తప్పుడు పనులు అధికారులు చేయడం అనేది తప్పు కాదు. మీరు చట్టానికి లోబడి చట్టం రీత్యా ఎట్లా ఉంటే అట్లా పోవడం మంచిది. ఈ పంట దాదాపు ₹1,00,000 పంట నన్ను నష్టం చేయడం మీకు సమంజసం కాదు. ఏనుకున్న చెట్లు ఇంతెత్తైన చెట్లను పీకడము, ఈడ జాడ లేకుండా వాటిని చేయడము, ఆడ బోర్డులు పెట్టడము ఇదైతే చాలా దురుద్దేశము. అధికారులకు ఇది మంచి పద్ధతి కాదు. ఏది ఉన్నా చట్టం ఉన్నది, కోర్టులు ఉన్నాయి. చట్టరీత్యా మీరు కూడా వెళ్ళడం మంచిది. మరి మాకు ఇలాంటి చేయడం వల్ల చాలా మానసిక క్షోభకు గురవుతాను సార్. ఉంటుమానిపల్లె. నా పేరు చంద్రకళ. మా ఆయన అమ్మేది నాకు తెలియదు. మేము ఆ రోజు కాంచి పంట వేసుకుంటాను. నేను లేను. నిన్న పంట బీకుడు అనవసరంగా బీకేసిండు ఎంఆర్ఓ. అది ఆక్రమించుకునే పనులు ఇటువంటినా? ఈ పనులు ఇట్లా చేయొచ్చా? వెనుకటి నుంచి మాకే ఉన్నదా భూమి? మేము పంట వేసుకుంటాను. అసంటి పనులు ఈ ఎంఆర్ఓ ఇట్లా పంట బీకేయచ్చునా? నా పేరు విక్రమ్ కుమార్. నేను ఐనవోలు తహసీల్దార్గా ఇక్కడ గత 10 నెలలుగా నేను చేస్తున్నాను. ఐనవోలు మండలం ఐనవోలు గ్రామంలో 1150 సర్వే నెంబర్లో 1 ఎకరం 7 గుంటలు పెండ్లి కొమరయ్య అనేతను సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కు 2002లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. తర్వాత అట్లే 1164లో 34 గుంటలు మధ్యగా జైపాల్ వాళ్ళ ఫాదర్ అయిన మధ్యన వెంకట నరసంట ఆయన కూడా దీన్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఈ హౌస్ సైట్స్ గురించి ప్రపోజల్ చేయడం జరిగింది గతంలో. అయితే ఈ హౌస్ సైట్స్ ప్రపోజ్ చేసిన ల్యాండ్ను ధరణి సైట్లాగా ఇట్లా పేరు చేంజ్ కాకపోవడం వల్ల వీళ్ళు అదనుగా తీసుకొని పాస్బుక్లు పొంది ఇది మా ల్యాండ్ అని క్లెయిమ్ చేయడానికి రీసెంట్గా వాళ్ళు ఏదో క్రాప్ చేస్తే మేము నిన్న ఆ బోర్డు పాతి మన ప్రభుత్వం అని పెట్టి ఇది హౌస్ సైట్స్ కేటాయించిందని మనం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్తో యుక్తంగా బోర్డు పెట్టడం జరిగింది. దీన్ని ఎవరన్నా చట్టాన్ని అతిక్రమిస్తే ఊరుకునేది లేదు. ఐనవోలు మండలంలో ఇంకా గతంలో కూడా కొన్ని హౌస్ సైట్స్ గురించి తీసుకున్న ల్యాండ్స్ ఉన్నాయి. అవి కూడా సర్వే చేస్తున్నాం. అతి తొందరలో వాటికి కూడా మేము బోర్డ్స్ ఏర్పాటు చేసి అది
నిరుపేదలైన వాళ్ళకి ఇంటి స్థలాల గురించి కేటాయించడానికి మేము ప్రపోజల్స్ తయారు చేస్తున్నాం. ఏ విధమైన రాజకీయ ప్రమేయం లేదు. నేను ఎక్కడ పనిచేసినా ప్రభుత్వ భూముల పరిరక్షణ అనేది మేము ముఖ్య ఉద్దేశంతో పనిచేస్తాను. నేను గతంలో బయ్యారం, ఈ పినపాక తహసీల్దార్ చేసిన, హన్మకొండలు చేసిన, ఇక్కడ కూడా ప్రభుత్వ భూములలోనే మేము ఫోకస్ చేసి చేయడం జరుగుతుంది. దీని మీద ఏ విధమైన రాజకీయ ఒత్తిడి కానీ ప్రమేయం కానీ లేదు. దీని విషయంలో నాకు ఎవరు కూడా ఇప్పటివరకు ఫోన్ చేయలేదు. మీరు ఎంక్వైరీ చేస్తే దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు.